సంకల్పాన్ని మేమంతా కలిసి నేర్చుకున్నట్టుకు మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయం ముందు విలువైన వాక్యమును మేము పరిశోధిస్తుండగా నేర్చుకుంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ఈ కార్యక్రమమునకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు తండ్రి చెప్పబడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా విని ఆలోచించి వాటి ప్రకారంగా జీవించగలిగే కృపను వారికి అనుగ్రహించగలరని వేడుకుంటూ క్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియులారా, మరి కొద్ది నిమిషములు దయచేసి మీరంతా శ్రద్ధ కలిగి అల్లరి చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని కల్పించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి జయన సార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారి కుమారుడు మరి సంఘ కాపరికి పనిచేస్తున్నటువంటి జయరాజ్ సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో స్థానిక సంఘంలో మరి సంఘ పెద్దలుగా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మరి మనురంజన్ రవీంద్ర రాహేల్ గారి దంపతులను ప్రేమించి దేవుడు అనుగ్రహించిన గర్భఫలం మనురంజన్ పుట్టినరోజు సందర్భంగా మనమంతా ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమంలో ఒక చక్కటి పాఠాన్ని మీకు అందించడం జరిగింది. శ్రద్ధగా వినాలని క్రీస్తు పేరిట మనవి చేస్తున్నాను. జన్మ విశిష్టత ఎరుగని లోకం అని ఒక చక్కటి పాఠాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. జన్మ విశిష్టత ఎరుగని లోకం. పిల్లల జాగ్రత్తగా వినండి. ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజునటువంటి మానవ ప్రపంచం సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మనుషులు ఎలా మారిపోతున్నారంటే పిల్లరా, తమ యొక్క జన్మ దేవుడు ఈ భూమి మీద ఎందుకు ప్రసాదించాడో మానవాళి గుర్తించడం లేదు, గ్రహించడం లేదు. ఎందుకు పుట్టాను అనే ఒక ప్రశ్న మనిషి వేసుకున్నాడు అనుకోండి, ఎందుకు బ్రతకాలో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. దయచేసి కొద్దిగా పిల్లల్ని కంట్రోల్లో ఉంచండి పిల్లరా. కొద్దిసేపు విలువైన వాక్యము జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకు పుట్టాము అన్న ప్రశ్న మనం వేసుకున్నాం అనుకోండి, ఎందుకు జీవించాలో అన్న ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం పిల్లరా. కానీ ప్రపంచ మానవాళి యొక్క జీవితాలను మనం పరిశీలించినప్పుడు, అసలు మనుషుల యొక్క జీవన విధానాన్ని మనం చూసినప్పుడు జన్మ గురించిన సరి అయిన అవగాహన ఏ ఒక్కరిలో కనబడటం లేదు. హలో, క్లారిటీ ఉంది కదండి? ఓకేనా? జన్మను గురించినటువంటి అవగాహన ఏ ఒక్కరిలో మరి లేనట్టుగా మనకు కనపడుతుంది పిల్లరా. ప్రపంచ ప్రజలందరూ దేవుడు సృష్టించగా ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి మనిషి, జన్మించిన ప్రతి మనిషి మనల్ని కన్న తండ్రి యొక్క సెల్స్ లేవన్నా, బ్యాటరీస్ లేవన్నా, హలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా, లోకములో జన్మను పొందుకున్న ప్రతి మనిషి దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలి, జాగ్రత్త వినాలి. ఏమండి, ఈ మానవ ప్రపంచం అంతా దేవునికి రుణపడి జీవించాలి. ఎందుకు రుణపడి జీవించాలని మనం ఆలోచించాలంటే పిల్లరా, మనుషులను కన్నటువంటి కన్న తండ్రి ఈ ప్రపంచం మీద, ప్రపంచ ప్రజల మీద ఆయన ఎలాంటి ప్రేమను కనపరుస్తున్నాడో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి, పిల్లల్ని కన్న తర్వాత వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక చక్కటి క్యారేజ్ వాళ్ళ కొరకు సిద్ధం చేసి పాఠశాలకు పంపిస్తుంటారు, అంటే ఎలిమెంటరీ స్కూల్కి పంపిస్తుంటారు. క్యారేజ్ సిద్ధం చేసినప్పుడు
ఆ క్యారేజీ ఎన్ని అరలతో ఉంటుందండి? చిన్నపిల్లలకు మనం పంపే క్యారేజ్ ఒక 2 అరలతో ఉందనుకోండి, ఒక అరలో మనం ఏమేస్తాం? రైస్ పెట్టేస్తాం, ఓకేనా? ఇంకొక అరలో కర్రీ పెట్టేస్తాం, దానితో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తాం పిల్లలకి. స్కూల్కి వెళ్ళే పిల్లాడికి తల్లిదండ్రులు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారంటే, మధ్యాహ్న సమయానికల్లా నా బిడ్డ ఆకలితో ఉండకూడదు, కడుపు నిండా భోజనం చేయాలి, చక్కటి వాతావరణంలో నా కుమారుడు విద్యను నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఒక క్యారేజీని సిద్ధపరిచి బిడ్డను ఆకలితో ఉండకుండా వారి పట్ల ప్రేమ చూపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇది మీకు అర్థమైతే పిల్లరా, మీ గర్భాన పుట్టిన పిల్లల పట్ల మీకు ఎలాంటి ప్రేమ ఉందో క్రియల రూపంలో మీరు కనపరుస్తున్నారు వారికి క్యారేజీ సిద్ధం చేసి. అలాగే ప్రపంచాన్ని సృష్టించిన దేవాది దేవుడు కూడా ఒక క్యారేజీ సిద్ధం చేశాడండి మనం రాకమునుపే. ఈ లోకంలోకి మనం రాకమునుపు ఒక క్యారేజ్ సిద్ధం చేశాడు ఆయన. ఏంటి ఆ క్యారేజ్ అనుకుంటున్నారా? మీరు నిలబడిన ఈ భూమండలం ఉందే, మీరు నడుస్తున్న ఈ నేల ఉందే, ఈ నేల దేవుడు సిద్ధపరిచిన ఒక క్యారేజ్ బాక్స్ లాంటిది. దేవుడు సిద్ధపరిచిన ఒక క్యారేజ్ బాక్స్ లాంటిది. ఎలా సిద్ధపరిచాడు ఆయన? పిల్లలకు మీరు పెట్టే క్యారేజ్ లో ఎలాగైతే అరలు ఉంటాయో, భూమి అంతర్భాగాలలోకి మనం వెళ్ళిపోతే పిల్లరా రకరకాల అరలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఒక అరలో ఆయన నీరును పెట్టాడు, ఇంకొక అరలో ఆయన బంగారమును పెట్టాడు, ఇంకొక అరలో ఆయన ఏం చేశాడంటే బొగ్గును పెట్టాడు, వెండిని పెట్టాడు. మనం పంటలు వేసినప్పుడు ఆహారం పండించే గుణాన్ని ఈ భూమికి ఇచ్చాడు, నేలకి ఇచ్చాడండి దేవుడు. బిడ్డ పట్ల ఎలాగైతే తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తున్నారో దేవుడు కూడా మానవాళిని ప్రేమించి ఈ భూమండలం అనే ఒక క్యారేజీని సిద్ధం చేశాడు పిల్లరా మన కొరకు. ఎందుకు సిద్ధం చేశాడు? ఎందుకు సిద్ధం చేశాడు? ఈ భూమి మీదికి నా స్వరూపమందు నా పోలిక చొప్పున రాబోతున్న నా ప్రతి స్వరూపాలు ఈ భూమిని అనుభవించాలి, ఈ నేలను అనుభవించాలి. వారు రాకమునిపై నేను మొత్తం సిద్ధం చేయాలి ఈ లోకాన్ని అని చెప్పేసి దేవుడు సమస్తమును సిద్ధము చేసి మన కొరకు ఏర్పాటు చేశాడు ఈ భూమండలాన్ని. ఎందుకో తెలుసా? ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, ఏ తండ్రి అయితే నీ కొరకు ఈ విశ్వాన్ని సిద్ధం చేశాడో ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకొని ఆయన కొరకు బ్రతకటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వింటున్నా కదమ్మా జాగ్రత్తగా? దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు బ్రతకటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ప్రపంచం మనుషులు దేవుని వలన జన్మను సంపాదించుకున్నారు, కానీ ఏ ఒక్కరు దేవునికి ఉపయోగపడుతున్నట్టుగా మనకు కనపడడం లేదు సమాజంలో. మీరు మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, వీటి కొరకే దేవుడు అనుగ్రహించిన మీ కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు, కానీ దేవుని కొరకు ఎవరు బ్రతకడం లేదు ప్రియులరా. అదే దేవుని బాధ. కానీ ప్రియులరా, దేవుని కొరకు బ్రతికినా బ్రతకకపోయినా ఆయన స్వరూపమందు పుట్టిన మన కొరకు దేవుడు ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో బైబిల్లో వ్రాయబడిన ఒక చక్కటి మాటను మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం పిల్లరా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం పిల్లరా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా ఇవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. జాగ్రత్త వినాలమ్మా లేడీస్, అమ్మా వినాలి జాగ్రత్తగా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఇర్మియా ప్రవక్త ద్వారా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు అని అంటున్నాడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు అంటే ప్రపంచ ప్రజలను కన్నటువంటి దేవుడు ఆ కన్నవారి కొరకు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడండి? కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు ఈ మానవ ప్రపంచం పట్ల. ఏమండి, ఈ భూమి మీద పుట్టిన స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉందండి, ఒక ప్రత్యేకమైన ఆలోచన, ప్రణాళిక. మనమంతా ఆయన ప్రణాళికలో ఉన్నాము కాబట్టే ఈరోజు భూమి మీద ఇంత అద్భుతమైనటువంటి ఆకారాలతో మనం మనుషులకు కనపడుతున్నాం పిల్లరా. దేవునికి ప్రణాళిక ఉన్న మన మీద. అవును, నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు అంటున్నటువంటి
అంటే దేవుడికి మన పట్ల ఉద్దేశం ఉందా, సంకల్పం ఉందా? అవును. ఏమండి, మనోరంజన్ పుట్టాడు, మరి రవీంద్ర గారికి రాహేల్ గారికి జన్మించాడు. జన్మించిన ఆ బిడ్డ పట్ల ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఒక ఉద్దేశం ఉంటది. ఇదన్నా తమ్ముడు, ఓకే పిల్లరా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, తల్లిదండ్రులకు పిల్లల మీద ఎలాగైతే కొన్ని ఉద్దేశాలు, ప్రణాళికలు ఉంటాయో, దేవుడు కూడా మనందరి మీద ఒక ప్రణాళిక, చక్కటి ప్రణాళిక ఉంది. ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాం. ఏంటి ఆ విషయం అంటే పిల్లరా, పిల్లలు పుట్టిన తర్వాత, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు చెప్పండి? ఏమండి, ఆడపిల్లలు పుట్టగానే, ఆడపిల్ల పుట్టింది అనగానే తల్లిదండ్రుల ఆలోచనలు ఎంత స్పీడ్గా ఉంటాయంటే పిల్లరా, బిడ్డ పుట్టింది, ఆ పాప పెరిగి పెద్దదైపోతుంది, ఆమెకు పెళ్ళిడు వచ్చినప్పుడు పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలంటే కట్నం కావాలి, ఆమెకు ఆభరణాలు కావాలి. ఒక ఆడబిడ్డ పుట్టగానే తల్లిదండ్రుల ఆలోచన ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి చూడండి. కేవలం ఒక ఆడబిడ్డ, ఓకేనండి. ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల పేరు విన్నారండి మీరు? షర్మిల గారు మాట్లాడుతూ న్యూస్ మీడియాతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆడబిడ్డ ఈడబిడ్డ కాదంట, ఆడబిడ్డ అన్న పదానికి ఆవిడ ఏం చేసింది? వివరణ ఇచ్చింది. ఆడబిడ్డ అన్న పదానికి అర్థం ఏంటంట? ఆ బిడ్డ ఈ ఇంటి బిడ్డ కాదంట, ఆడబిడ్డ అన్నట్టు అత్తగారింటికి వెళ్ళిపోయే బిడ్డ. ఆడపిల్ల అనగానే సమాజానికి ఎన్ని ఆలోచనలు చూడండి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి చూడండి. ఒక ఆడబిడ్డ పుట్టగానే ప్రపంచంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఆమె కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. ఆ బిడ్డ ఇంకా పసి వయసులోనే ఉంది, ఇంకా ఏమండి పెరిగి పెద్దయి పెళ్లి వయసు కూడా రాలేదు. ఆమెకు పెళ్లియుడు రాక మునిపే తల్లిదండ్రులు ఎంత ముందు చూపుతూ ఆలోచిస్తున్నారు చూడండి. ఒక 20 సంవత్సరాల ప్రణాళిక వారిలో ఉంది తల్లిదండ్రుల్లో. ఒక్క బిడ్డ కూర్చే నీకు ఇంత ప్రణాళిక ఉంటే, ఒక బిడ్డ కూర్చే మీకు ఇన్ని ఆలోచనలు ఉంటే, ఈరోజు ప్రపంచ ప్రజలందరూ దేవుని బిడ్డలు కదా, దేవుని పిల్లలు కదా, దేవుని కుమారులు కదా. ఒక్క బిడ్డ కోసమే ఇన్ని వేల ఆలోచనలు మీరు చేస్తే, ఇన్ని కోట్ల మంది పిల్లల కోసం మరి దేవుడు ఎన్ని ఆలోచనలు చేయాలి చెప్పండి? ఎన్ని ఆలోచనలు కలిగి ఉండాలా? అందుకొరకు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు ఆయన, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు, మిమ్మును గూర్చి ఒక ప్రణాళిక ఉంది నా దగ్గర, ఒక సంకల్పం ఉంది నాకు. ఆ సంకల్పాన్ని, ఆ ప్రణాళికను మీరు తెలుసుకోవాలన్నదే నా మనసులో ఉన్నటువంటి, అంతర్గతంగా నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనందరి పుట్టుక వెనకాతల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిసారిగా పురుషుడికి స్త్రీని ఒక బహుమానంగా ఇచ్చేస్తున్నాడు, దానంగా ఇచ్చేస్తున్నాడు. స్త్రీ పురుషుల కలయిక వలన దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. ముందుగా భార్యగా నీకు ఇచ్చాడు, మీరిరువురు ఏకమైన తర్వాత ఒక చక్కటి బహుమానాన్ని దేవుడు ఈ లోకంలోకి పంపిస్తున్నాడు పిల్లరా. ఆ బహుమానాన్ని గురించి దేవుడు ఏం పలికాడో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం పిల్లరా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు, జాగ్రత్తగా ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి, మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు దేవుడే. దేవుని ప్రణాళిక ఎలా ఆయన అమలు పరుస్తున్నాడు మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రణాళికను అమలు పరచడానికి స్త్రీ పురుషులను జతపరిచాడు. అలా స్త్రీ పురుషులను జతపరిచిన తర్వాత వారిలో నుంచి దేవుడు ఒక బహుమానాన్ని గిఫ్ట్ ఇస్తున్నాడండి తల్లిదండ్రులకి. వాటిని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు దేవుడే.
ఏమ్మా ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటి? చేతుల కష్టార్జితం ద్వారా సంపాదించుకున్న ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు ద్వితీయోపదేశకాండం 8:18. ఏమ్మా ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు, మన భౌతిక సంబంధమైన ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ ప్రియులారా, బైబిల్లో ఇందాక మీరు మూలవాక్యాన్ని చదివి వినిపించారు కదండి సేవకులు, దైవ సేవకులు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. మీరు భాగ్యమును సంపాదించుకొనుటకే మీకు సామర్థ్యం కలగజేసిన వాడు దేవుడు అంటున్నాడంటే, భాగ్యము అనగానే ఈ ప్రపంచం ఎలా ఫీల్ అయిపోతుందంటే, బాగా డబ్బు సంపాదించిన వాడిని భాగ్యవంతుడు రా అంటారు. ఏమండి, బిల్ గేట్స్ ఉన్నాడు. ప్రపంచంలో సంపన్నులుగా పిలువబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారిని చూసి భాగ్యవంతులు అనుకుంటుంది ప్రపంచం. ఆస్తిపరులు, కుబేరులు, డబ్బున్నవారు, సంపద కలిగిన వారు అనుకుంటుంది. కానీ పిల్లరా, దేవుడు వారిని భాగ్యవంతులు అనేది పిల్లరా. ఎవరిని దేవుడు భాగ్యవంతులు అన్నాడంటే పిల్లరా, బహుమానము ఎవరైతే పొందుకున్నారో, దేవుడు అనుగ్రహించే గర్భఫలము ఎవరైతే పొందుకున్నారో వారు భాగ్యవంతులు. ఏమండి, యమగనూరు పట్టణంలో, కర్నూలు పట్టణంలో మీకు ఒక 5 సెంట్లు ఉందనుకోండి, ఎలా ఫీల్ అవుతారు మీరు? 5 సెంట్ల ఆస్తుంటే ఎలా ఫీల్ అవుతారు? ఎంత భాగ్యం దక్కింది వీడికి. 5 సెంట్ల స్థలం ఉందంట కర్నూలులో. యమగనూరులో ఒక 10 సెంట్ల స్థలం ఉందంటే ఎంత భాగ్యంగా ఫీల్ అవుతామండి. 5 సెంట్ల స్థలం ఒక పట్టణంలో, సిటీలో ఒక 10 సెంట్ల స్థలం ఉందంటే దాన్ని భాగ్యంగా ఫీల్ అవుతాం. కానీ ప్రపంచ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే పిల్లరా, మీ గర్భాన దేవుడు మీకు అనుగ్రహించిన గర్భఫలాలే మీ కళ్ళ ముందు కనిపించే ఆస్తుల కంటే గొప్ప ఆస్తి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? మా పిల్లల కొరకు కష్టపడి ఆస్తులు సమకూర్చి వాళ్ళ పేట రాయిస్తే ఇక మా బాధ్యతలు తీరిపోయి అనుకుంటున్నారు చాలా మంది. ఆ ఆస్తులు సంపాదించుట కొరకు ఇంట్లో ఉన్న అసలైన ఆస్తి అయిన పిల్లల్ని పట్టించుకోవట్లేదు చాలా మంది తల్లిదండ్రులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భఫలాలు దేవుని ఆస్తులు ప్రియులరా, సంపదలు. ఈ సంపదను వదిలేసి ఈ సంపదలు ఎలా పాడైపోతున్నా పట్టించుకోకుండా బయటనున్నటువంటి ఆస్తులు సంపాదించుకోవటం ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులంతా పరిగెత్తుతున్నారు పిల్లరా, ప్రయాసపడుతున్నారు. దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతా ఆస్తులు కూడబెట్టడం కోసమే తమ రెక్కల కష్టాన్ని అంతా ఉపయోగిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు పిల్లరా. కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు, పిల్లలు వారేనయ్యా భాగ్యవంతులు. ఆస్తులు, ఈ ఆస్తులు కాపాడుకోకుండా ఈ లోక సంబంధమైన ఆస్తులు ఎంత సమకూర్చుకున్నా లాభం లేదు పిల్లలు. నువ్వు సమకూర్చుకున్న ఆస్తినంతటిని తేరగా అనుభవిస్తాడు, తాగుతాడు, తింటాడు, ఊరి మీద పడిపోతాడు. నువ్వు సంపాదించిన ఆస్తినంతా పాడు చేసేస్తాడు కుమారుడు. అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఒకవేళ మీ గర్భాన పుడితే ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా. అందుకొరకే దేవుని పిల్లలే మనకు ఆస్తి అన్నప్పుడు ఈ ఆస్తి ఏమైపోతుంది తెలుసా? ఈ ఆస్తి పాడైపోకుండా ఈ ఆస్తిని కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి పిల్లరా, దేవుడి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మానవ ప్రపంచం పట్ల. ఆ ప్రణాళికను నెరవేర్చుకోవటానికి స్త్రీ పురుషులను జతపరిచాడు. అలా జతపరిచిన వారిలో నుంచి ఒక అమూల్యమైనటువంటి చక్కటి బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ బహుమానాలే ఆస్తులు అని చెప్తున్నాడు పిల్లలు. ఇంతకీ ఈ బహుమానాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనకు గర్భఫలాలను ఎందుకు ఇచ్చాడు? ఆస్తిగా చెప్పుకుంటున్నాడు ఆయన, నీకు స్వాస్థ్యముని ఇచ్చానని చెప్పుకుంటున్నాడే, ఎందుకు ఇచ్చాడు మరి ఈ గర్భఫలాన్ని? ఇదే ఈ ప్రపంచానికి తెలియంది. జన్మను దేవుడు ఎందుకు ప్రసాదించాడో ప్రపంచ ప్రజలకు ఇంకా అర్థం కాలేదండి. ఒకరికి 70 సంవత్సరాలు, ఒకరికి 50 సంవత్సరాలు, ఒకరికి 40 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు కాలం వృధా అయిపోయినా ఇంకా నేనెందుకు పుట్టానన్న వాస్తవం తెలియని వారు ఉన్నారు ప్రపంచంలో. ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది. మీరు ఎందుకు పుట్టారో తెలియకుండా బ్రతుకుతున్నారు చాలా మంది. జన్మ విశిష్టత ఎరుగని లోకం అని ఎందుకు ఇచ్చాము టైటిల్? ఎందుకు ఇచ్చాం టైటిల్? తెలుసుకోవాలి నీ విశిష్టత, నీ జన్మ కారణం ఏంటో తెలుసుకోవాలి. బహుమానాలు ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు వారిని అనుగ్రహిస్తున్నాడో ఒక చక్కటి మాటను తెలియజేశాడు పిల్లలు. ఒకసారి బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం.
ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమ పరచుకొనెదను అని ఆయన నాతో చెప్పాను. అమ్మా స్త్రీలు వింటున్నారమ్మా? మాటలు పెట్టుకున్నారేమన్నా? దయచేసి ఒక్క అరగంట మీరు సహకరించండి. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారో తెలుసా? ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీకు భోజనాలు పెడితే తిని వెళ్ళిపోవటానికి కాదు, అంతకంటే గొప్పది తినడానికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఏంటది? వాక్యం. శ్రేష్టమైన దేవుని వాక్యం అండి. దొరకవు. దేవుని వాక్యం ఎప్పుడైతే మన చెవిన పడుతుందో వాటిని ఒడిసి పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి పిల్లరా. అంతేగాని పక్క వాళ్ళతో మాట్లాడేసి దేవుడు మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోండి. దేవుడు మనుషులకు జన్మను ఎందుకు ప్రసాదిస్తున్నాడు? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తే ఏమంటున్నాడు? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకొనుటకై మహిమపరచుకొనేదను ఆయన నాతో చెప్పుతున్నాడు అన్నాడు. ఏమండి, ఒక మనిషి ఎందుకు భూమి మీద పుడుతున్నాడో కారణం చెప్తున్నాడండి దేవుడు. ఏంటంటే కారణం, నీలో నన్ను మహిమపరచుకొనేదను. ఎలా మహిమపరచుకుంటాడు ఆయన? యాకోబు అనే ఒక సేవకుని దేవుడు తన తల్లి గర్భం నుంచి ఎందుకు రప్పించాడంటే భూమి మీదకి? ఎందుకు పంపించాడంటే ఆ తరంలో నీకు నేను అనుగ్రహించిన తల్లి గర్భంలో నీ దేహం ఉందే, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, పళ్ళు, నోరు, ఇవన్నీ నేను ఇచ్చానే. వీటన్నిటిని అవయవాల నిర్మాణాన్ని చేసి నీ తల్లి గర్భంలో జాగ్రత్తగా నిన్ను కాపాడి సంరక్షించి ఈ నేల మీదకి నేను ఎందుకు పంపానో తెలుసా? నీకివ్వబడిన దేహము ద్వారా నేను మహిమపరచబడాలి. అది నా ఆలోచన. నీ రూపాన్ని నేను నిర్మించటం వెనక నాకున్నటువంటి గొప్ప ఆలోచన, అది ప్రణాళిక. అది నీలో నన్ను మహిమపరచుకోవాలి. ఈ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచటానికి నీ తల్లి గర్భములు నిన్ను ఈ లోకానికి పంపాడన్న సత్యాన్ని ఎవరు మర్చిపోకూడదు. శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చున్న దేవుని ప్రియులైన మీరందరూ నీలో నన్ను మహిమపరచుకోవాలి. ఎలా మహిమపరుచుకుంటాడు ఆయన అంటే పిల్లరా, మనం దైవ సంబంధమైన కార్యాలు, వేదిక మీద సేవకులు ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో సంఘాలు నడిపిస్తున్నారు. సంఘాలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? మీరు ఎందుకోసం పుట్టారంటే దేవుని కోసం పుట్టారు. మీకు ఆయుష్కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం బ్రతకడానికి. ఒక చక్కటి ప్రణాళికను మీకు నిరంతరం సంఘాలలో ఎందుకు నేర్పిస్తున్నారు సేవకులు అంటే, ఎప్పటికప్పుడు మీ జన్మ విలువను తెలియచేస్తేనే మీరు జ్ఞాపకంలో ఉంటారు పిల్లరా. జ్ఞాపకం చేసుకుంటారు దేవుని. ఎందుకంటే మీకు పిల్లలు, వారి చదువులు, మీకు పొలాలు, వారి సంరక్షణ, ఈ బాధ్యతలన్నీ భుజాన వేసుకొని మీరెందుకు పుట్టారన్న వాస్తవాన్ని మీరు ఏం చేస్తున్నారు? సమాధి చేసేసుకుంటున్నారు. అందుకొరకే మీ మధ్య సేవకులు ఎందుకున్నారు? వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని మనస్సును మీకు తెలియచేయడానికి దేవుని తరపున వారు ప్రతినిధులు. ప్రియులారా. కాబట్టి మీకు శరీరాలను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మహిమపరచబడాలి. ఏమండి, మన పిల్లల్ని గొప్పగా చదివించి విదేశాలకు పంపించామనుకోండి, విదేశాలకు పంపించిన తర్వాత ఒక చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి నెలకు ₹1,00,000 జీతాన్ని తీసుకుంటాడు అనుకోండి, ఆ ఊర్లో ఆ తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఉంటుందండి. పలానా అబ్బాయి అంట అమెరికాకు వెళ్ళి ₹1,00,000 జీతం సంపాదిస్తున్నాడంట అని ఆ గ్రామం అంతా మాట్లాడుకుంటుంటే ఎవరు పొంగిపోతారు చెప్పండి? ఎవరు పొంగుతారు? తల్లిదండ్రులు. మేము కన్నందుకు వాడు మా పేరు నిలబెట్టాడు అంటారండి మీరు. మేము వాడిని మా గర్భాన పుట్టినందుకు మా గౌరవాన్ని కాపాడుతున్నాడు అంటారండి మీరు. మీకు గౌరవం, మీకు మహిమ, మీ మర్యాద ఎప్పుడు వస్తే చెప్పండి? మీ గర్భాన పుట్టిన పిల్లలు మీకు ప్రయోజకరులుగా మారి మీకు చక్కగా మీకు ఉపయోగపడుతున్నప్పుడు అప్పుడు మీరు ఎంత సంతోషపడతారు. గ్రామములు ఎంత మహిమ పొందుతారండి గ్రామ ప్రజల మధ్య. పలానా సుంకన్న కుమారుడు అంట మంచి స్థాయికి ఎదిగాడంట అనగానే ఎంత హ్యాపీగా ఉంటుంది తండ్రికి చెప్పండి. మీ గర్భాన పుట్టిన పిల్లలు గొప్పగా ఎదిగి ఉన్నత స్థితిలో ఉంటే తల్లిదండ్రులుగా మీరు ఎలా మహిమ పరచబడుతున్నారో అలాగే దేవుడు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లలు. మానవ తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల పట్ల ఆలోచన కలిగి ఉన్నారో పరలోకమందున తండ్రి కూడా నా పిల్లలు నన్ను గూర్చి చెప్పే గొప్ప స్థాయికి ఎదిగితే అంతకంటే నాకేం కావాలి?
నేను వారికి తల్లి గర్భంలో అనుగ్రహించిన దేహము నా కోసం కష్టపడితే, నా కోసం పనిచేస్తే, నా గురించి 4 మాటలు వారి నోటి ద్వారా పలికితే నాకు అంతకంటే సంతోషం ఏముంది అనుకుంటున్నాడండి దేవాది దేవుడు. అంతకంటే సంతోషము ఏముంది అనుకుంటున్నాడు దేవాది దేవుడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్లరా, నీలో నన్ను మహిమపరుచుకున్నటకే నేను నిన్ను సృష్టించుకున్నాను, పుట్టించాను అంటున్నాడు పిల్లరా. ఇప్పటికీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనుషులకు ఎందుకు పుట్టాము అన్న ఈ స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు ప్రపంచ ప్రజలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నేను జాగ్రత్త ఆలోచించాలి. ఏమండి, ప్రపంచ ప్రజలందరూ ఆకాశంలో ఉన్న పక్షులను చూశారు లేదా చెప్పండి? చూశారమ్మా? ఎవరైనా పక్షులను చూడలేదన్నారు చేతులు ఎత్తండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అవార్డు ఇచ్చేద్దాం వాళ్ళకి. పక్షుల్ని చూడలేదనే వాళ్ళు. ఆకాశంలో ఉన్న వాళ్ళందరూ ఆకాశంలో పక్షులను చూశారు కదా. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు పక్షులు చూస్తున్నారు. కానీ 2 వ్యక్తులు పక్షులను చూడటమే కాదు, వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చిందండి. ఏంటా ప్రశ్న? ఆకాశంలో పక్షులు రెక్కలతో ఎగురుతున్నాయి కదా, మరి మనిషి ఆకాశంలో రెక్కలతో పక్షులు ప్రయాణం చేయగలుగుతున్నాయి కదా, మరి మనిషి కూడా ఎందుకు ప్రయాణం చేయకూడదు ఆకాశంలో అని రైట్ సోదరులని 2 బ్రదర్స్ ఏం చేశారంటే పిల్లరా, ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఒక ప్రశ్న వచ్చింది. పక్షులే ఆకాశంలో ఎగరాలా, మనుషులు విహరించకూడదా అని ఆలోచన చేసి ఒక చక్కటి విమానాన్ని కనిపెట్టారు పిల్లలు. విమానాన్ని కనిపెట్టారు. మనుషులు కూడా గాలిలో ప్రయాణించే చక్కటి ఫ్లైట్ కనిపెట్టారు. వాళ్ళు ఫ్లైట్ కనిపెట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచ ప్రజలందరూ పక్షులు చాలా బాగా ఎగురుతున్నాయి ఆకాశంలో అని అనుకున్నారు, చూస్తున్నారే తప్ప వీళ్ళిద్దరు మాత్రం అవి ఎలా ఎగరగలుగుతున్నాయి అని ఒక ప్రశ్న వేసుకున్నారు పిల్లరా. ఒక ప్రశ్న వేసుకోవడం వల్ల ప్రపంచ ప్రజలు గాలిలో ప్రయాణం చేయగలిగే విమానాలను కనుక్కున్నారు పిల్లరా. ప్రశ్న ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఏమండి, ఐన్స్టీన్ అని ఒక ఆయన ఉన్నాడండి, క్షమించాలి, న్యూటన్ ఒక ఆయన ఉన్నాడండి. పాపం చెట్టు కింద కూర్చున్నాడంట, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. చక్కగా ఒక పండు తెగి కింద పడిపోయింది. కింద పడిపోగానే మీకేం ఆలోచనలు వస్తాయి, ఆయనకేం ఆలోచన వచ్చింది చెప్పండి? కింద పడినదాన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఉవ్విలుడుతుంటది మన మనసు. కానీ న్యూటన్ ఏం చేశాడు? ఇది కిందే ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదని ఒక ప్రశ్న వేసుకున్నాడండి. కిందే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అంటే ఏదో ఉంది ఇక్కడ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఆయన మైండ్లోకి వచ్చింది ఒక క్వశ్చన్. వెంటనే అన్వేషణ ప్రారంభించాడు. ఎందుకు ఇది కింద పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదని ఒక ప్రశ్న రాగానే పరిశోధించడం ప్రారంభించాడండి. పరిశోధనకు ఫలితంగా ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ భూమికి ఆకర్షణ అనే ఒక శక్తి ఉంది. ఏ వస్తువును పైకి విసిరేసినా మళ్ళీ అలా లాక్కుంటది అయస్కాంతం లాగా అని ఒక ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ఈరోజు మనుషులకు తెలిసిందంటే కారణం ఏంటో తెలుసా? న్యూటన్ మనసులో పుట్టిన ప్రశ్న, ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు పోలేదు అని. అలాగే మరికొంతమంది సముద్రంలో ఉన్న ఓడలు, సముద్రంలో ఉన్నటువంటి జలచరములు ఉంటాయి కదండి, చేపలు ఎలా వెళ్తుంటాయి సముద్రంలో? చక్కగా చేపలు వెళ్తుంటాయి కదా జలచరములు సముద్రంలో. వాటిని చూసి మనుషులు ఏం చేశారంటే కొన్ని వేల మెట్రిక్ టన్నుల బరువుతో కూడినటువంటి షిప్పులను తయారు చేశాడు, ఓడల్ని తయారు చేశాడు. దేన్ని చూసి? చేపలు సంచరించటాన్ని చూసి మనుషులు కూడా సముద్రంలో ప్రయాణం చేయాలంటే ఒక చక్కటి షిప్పును కనుగొనాలి, ఓడను కనుగొనాలి అని మనుషులు ఏం చేశారంటే వీటిని కనుగొనడం జరిగింది పిల్లరా. చూసారా? ఒక ప్రశ్న ఎన్ని మనుషులకు ప్రయోజనకరమైంది మనుషుల మధ్యకు తీసుకొచ్చేటువంటి ఒకే ఒక ప్రశ్న, వారి మధ్యలో వెళ్ళినటువంటి ఒక ప్రశ్న. ఇది మీకు న్యాయం అనిపిస్తే, ఇది చాలా బాగుంది అనిపిస్తే, మరి మీరు ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకున్నారని నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టానని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారండి? లేదండి. ఒకవేళ ఎందుకు పుట్టానన్న ప్రశ్న నీకు వస్తే నువ్వు దేవుని కోసమే బ్రతుకుతావు తప్ప నీ కోసం బ్రతకవు, నీ కుటుంబం కోసం బ్రతకవు, నీ పిల్లల కోసం బ్రతకవు. వాళ్ళ కోసం మీరు బ్రతకడం అలవాటు పడ్డారంటే మీకు ఇంకా దేవుడు మీకు జన్మను ఎందుకు ఇచ్చాడన్న వాస్తవం ఇంకా తెలియదు, అర్థం కాలేదు. నీకు 70 ఏళ్ళు ఉండొచ్చు, నీకు 50 ఏళ్ళు ఉండొచ్చు వయసు, అయినా నీకు ప్రశ్నకు ఆన్సర్ తెలియదు. ఒక మాట చెప్పమంటారు పిల్లరా, బిల్ గేట్స్ అయినా ప్రపంచంలో డబ్బులు సంపాదించడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడండి. బిల్ గేట్స్ అని ఆయన
ఆయనకు కూడా ఎందుకు పుట్టాడో తెలియదు. ఇంకా ఆయన కంటే మనం గొప్పవాళ్ళం. ఎక్కడో పల్లెటూరులో ప్రాజెక్టు గాజులు తిన్న ప్రాజెక్టులో మనమే చాలా గొప్పవాళ్ళం అండి. ఎందుకంటే సృష్టికర్తను తెలుసుకున్నాం మనం. కోట్లు సంపాదించిన వాడు కూడా ఎందుకు పుట్టానన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న మనకు దేవుడు ఎందుకు పుట్టామో దానికి ఆన్సర్ చెప్పాడంటే దానికి కారణం బైబిల్. పిల్లరా, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దైవ గ్రంథం మన చేతిలో ఉండబట్టే, సేవకుడు మనకు చెప్పబట్టే చక్కగా మన జన్మకు కారణం ఏంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏమిటి, సోక్రటీస్ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడండి. సోక్రటీస్ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రతి దానిని ప్రశ్నించు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రతి దానిని ప్రశ్నించు. నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు ఒక ప్రశ్న వేసుకో. అన్నం ఎందుకు తింటున్నావు ఒక ప్రశ్న వేసుకో. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఒక ప్రశ్న వేసుకో. ప్రతి దానిని ప్రశ్నించడం వల్ల ఏం ఉత్పన్నమవుతుందని చెప్పాడు తెలుసా సోక్రటీస్? జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఏం ఉత్పన్నమవుతుంది? జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఎలా జ్ఞానం ఉత్పన్నమవుతుందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి, గేదె ఉందనుకోండి, గేదె దగ్గరికి ఆహారం ఆకలేసినప్పుడు ఏం తీసుకొస్తాం చెప్పండి? మనం చక్కగా వేడి వేడి మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తీసుకెళ్తాం. తన దగ్గరికి ఏం తీసుకెళ్తాం? గేదె దగ్గరికి గడ్డి తీసుకెళ్తాం, లేదా తౌడు తీసుకెళ్తాం తన దగ్గరికి ఆకలి వేసినప్పుడు. అవునా? ఈ రోజు నాకెందుకు తౌడు తీసుకొచ్చారని ఎప్పుడైనా ప్రశ్నించింది మిమ్మల్ని గేదె? చెప్పండి. ఈ రోజు నాకెందుకు గడ్డి తీసుకొచ్చారు అని ఎప్పుడైనా ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు. ఎందుకు? అవి ఏమి తినాలో ఏం తినకూడదో వాటికి తెలుసు కాబట్టి అవి ప్రశ్నించవు. మనలాంటి బుద్ధి జ్ఞానం వాటికి లేవు. కానీ అదే గడ్డి నీ దగ్గర తీసుకొచ్చారనుకో, ఉదయం లేవగానే బ్రష్ చేసుకోగానే ఒక ప్లేట్లో చక్కటి గడ్డి తీసుకొచ్చి నీకు పెట్టారు అనుకోండి, ఏమంటారమ్మా మీరు? చెప్పండి, ఏమంటారు? 1 కేజీ గడ్డి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టామనుకో, ఎలా కనపడుతున్నాను నీకు? ఏమన్నా పశువుని అనుకుంటున్నావా అంటామా? చెప్పండి. గేదె దగ్గరికి తీసుకెళ్ళి ఆ గడ్డిని నీ దగ్గర తీసుకురాగానే ప్రశ్నలు మొదలయ్యే నీలోన తలెత్తాయి. ఏమనుకుంటున్నావు? నేనంటే ఏ పశువుని అనుకుంటున్నావా? నా దగ్గర గడ్డి తీసుకొస్తున్నావు. తినే విషయానికి వచ్చేసరికి ప్రశ్నిస్తున్నావు. ఎందుకు నా దగ్గర తీసుకొస్తున్నావు? ఎందుకు నాకు ఇచ్చేస్తున్నావు అని. మరి జన్మ విషయానికి వచ్చేసరికి ఎందుకు ప్రశ్న రావట్లేదు నీకు? ఇది ఎందుకు నా దగ్గరికి తీసుకొస్తున్నావు? తినే విషయంలో ప్రశ్నిస్తున్నావే, మరి నువ్వెందుకు పుట్టావో ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? అదే దేవుడు అడుగుతున్నాడు పిల్లల. ఈ ప్రపంచాన్ని అదే అడుగుతున్నాడు దేవుడు. ఈ ప్రపంచానికి జన్మ యొక్క విశిష్టత తెలియదు గనక ఆయా ప్రాంతాలలో దేవుడు దైవ సేవకుల ద్వారా ఈ ప్రపంచానికి నేర్పిస్తున్నాడు. నీ జన్మ ఎంత గొప్పదో, నీ జన్మ విశిష్టత ఎంత గొప్పదో పిల్లల. కాబట్టి యాకోబుతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీలో నన్ను మహిమ పరుచుకునేదని ఆయన నాతో చెప్పాను. ఒక యాకోబుతోనే కాదు, ప్రపంచ ప్రజలందరితో దేవుడు చెప్తున్నాడు. ఏమని తెలుసా? మీ ద్వారా నేను మహిమపరచబడాలి. ఇప్పుడు దేవుడు మహిమపరచబడాలంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సంకల్పము ఎప్పటి నుంచి మనం నేర్పించాలి దేవుని గురించి. మన జన్మ విశిష్టత మనకు తెలియాలంటే, దేవుని యొక్క ఔన్నత్యం మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎప్పటి నుంచి ప్రారంభించాలో ఒక్కసారి కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో మనం చూద్దాం పిల్లలు. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 29వ అధ్యాయం ప్రారంభవచనం చూద్దాం పిల్లల. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము ప్రారంభవచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం ప్రారంభవచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము కల బాలుడై ఉన్నాడు. జాగ్రత్త వినండి. దేవుని వాక్యం అనేది మనుషులలో ఎప్పుడు ప్రవేశపెట్టాలంటే, ఎప్పుడు వారికి నేర్పించాలంటే లేత ప్రాయంలో, బాలుడుగా ఉన్నప్పుడు, తల్లి గర్భములో ఉన్నప్పుడే. ఏమండి, తల్లి యొక్క స్పర్శని కానివ్వండి, తల్లి యొక్క ఆ స్పర్శను బిడ్డ ఎప్పుడు గ్రహిస్తాడని శాస్త్ర ప్రపంచం చెప్తుందంటే 7వ నెలలోకి ప్రవేశించిన వెంటనే. వినండమ్మా, వినండి జాగ్రత్తగా. 7వ నెలలోకి ప్రవేశించిన వెంటనే తల్లి గర్భములో తల్లి యొక్క స్పర్శను గుర్తిస్తుందంట బిడ్డ. 7వ నెలలోనే. మనం అనుకుంటున్నాం గర్భంలో నుంచి బయటికి తీసిన తర్వాత
పాలిచ్చిన తర్వాత నన్ను గుర్తుపడుతుందని మీరు అనుకుంటున్నారు, నన్ను గమనిస్తుందని మీరు అనుకుంటున్నారు. తల్లి గర్భములో ఉన్నప్పుడే 7వ నెలలోనే నీ స్పర్శ వెంటనే గుర్తుపట్టే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఆయన సంకల్పం తెలియాలంటే తల్లి గర్భం నుంచే ప్రారంభించాలి బిడ్డలకు. అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే చక్కగా దైవ సంబంధమైనటువంటి పాటలు కానివ్వండి, వాక్యాలు కానీ వింటూ పెరగాలి పిల్లల, వింటూ పెరగాలి. ఇక్కడ చెప్పబడిన మాటలు మీరు చూస్తే సొలొమోను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు అన్నాడు కదండి. అంటే దావీదు గారు ఏం చేశారు తెలుసా? లేత ప్రాయములో ఉండగానే సొలొమోనుకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నూరుపోశాడు, చెప్పాడు, నేర్పించాడు, ధ్యానింపచేశాడు, అభ్యసింపచేశాడు. యేసుక్రీస్తు రాకమునుపు జ్ఞాని అని ఎవరిని పిలుస్తాం మనం? ఒక సొలొమోను గారిని తప్ప ఎవరిని పిలవలేమండి. అంతటి గొప్ప స్థితికి అతను ఎదిగాడు అంటే, నిలబడ్డాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు చిన్ననాడే ఏం చేశారంటే చక్కగా అతనికి దేవుని ధర్మశాస్త్రపు చట్టాన్ని నేర్పించారు. కొంతమందికి అరగంట సేపు వాక్యం వినడానికి కూడా మనసు ఒప్పదు. ఇక అరగంట ఎప్పుడు ముగిచ్చేస్తాడా అని ఆలోచిస్తుంటారు అంతే. అండి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ చచ్చిపోతే మన పరిస్థితి ఏంటండి? రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏంటి మన పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధిలో 1 గంట ప్రశాంతంగా కూర్చుందాం అన్న ఆలోచన ఉండాలని పిల్లరా. సీరియల్ దగ్గర ఎవరన్నా అల్లరి చేస్తారా చెప్పండి? సీరియల్ చూసేటప్పుడు ఎవరైనా అల్లరి చేస్తారా? ఎవరు అల్లరి చేయరు. ఇంట్లో భర్త సౌండ్ చేశారంటే పళ్ళు రాలగొట్టేంత అంత కోపంతో చూస్తారు భర్త వైపు. సీరియల్ చూసేటప్పుడు ఏమో కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది తెలుసా? చిన్న గుండు పిండు అన్నా కానీ పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అయిపోతుంటారు. అదేంటండి, పాటలు పాడేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు, పాటలు పాడేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. వాక్యం ప్రారంభించామంటే సరే అందరూ నిద్రమత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు మహానుభావులు, భక్తులందరూ. అంటే దేవుని వాక్యానికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? కలుగుగా కానీ తన నోటి మాట చేత ఈ విశ్వాన్ని కలిగించిన దేవుని మాటలకు మీరు భయపడరా? భయపడరండి. 1 అరగంట సేపు ప్రశాంతంగా వెళ్ళామని చెప్పండి దేవుని మాటలు. దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు మిమ్మల్ని. లేత ప్రాయము గల బాలుడై ఉన్నప్పుడే ధర్మశాస్త్రం నేర్పించాడు సొలొమోను గారికి. ఏమంటే ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తానండి. నాకు 2 బిడ్డలు, 2 ఆడబిడ్డలే. నా బిడ్డ పుట్టగానే వెంటనే టీకా వేశారండి పాపకి. ఏం వేశారు? టీకా. ఎందుకు వేశారు చెప్పండి? ఎందుకు వేశారు టీకా? భవిష్యత్తులో ఆ పాప ఒక భయంకరమైన రోగాన బారిన పడకుండా ఉండాలంటే ఆ రోగాన్ని ఎదుర్కొనే శక్తి కలిగిన ఒక వైరస్ ని లోపలికి పంపిస్తుందండి గవర్నమెంట్. టీకా ద్వారా మన శరీరంలోకి రోగ నిరోధక శక్తిని పెంచే ఒక వైరస్ ను ప్రవేశపెడుతుంది గవర్నమెంట్. ఏంటి? టీకా. అది లోపలికి వెళ్ళిపోగానే మనం మలేరియా, డయేరియా ఇలాంటి భయంకరమైనటువంటి విష జ్వరాలకు మన బాడీ లొంగకుండా లోనున్న వైరస్ ఏం చేస్తుందంటే ఎదుర్కొంటుంది పిల్లలు. దాన్ని ఏం చేస్తుంది? ఎదుర్కొంటుంది. అలాంటి శక్తిని పిల్లలకు ఎప్పుడు ఇస్తున్నారు? వైద్యులు ఎప్పుడు ఇస్తున్నారు? బిడ్డ పుట్టిన వెంటనే టీకా వేయాలి. ఏమిటి? పెరిగి పెద్దవాడైన తర్వాత, యవనస్తుడైన తర్వాత టీకా వేయచ్చు కదా. ఎందుకు బాల్యంలో ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే టీకా వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారంటే వయసు పెరిగిన తర్వాత ఒకవేళ అప్పుడు వేసామనుకోండి కుదరదు. ఏమండి? ఒకవేళ 15 సంవత్సరాలకు వేసామనుకోండి టీకా, ఈలోగా వాడు ఏదైనా రోగాన బారిన పడితే, ఒక తీవ్ర రోగం అతనికి వచ్చేస్తే కష్టం. అందుకొరకి భవిష్యత్తులో వీడు రోగాల బారిన పడకూడదని చెప్పి డాక్టర్లు ఏం చేస్తున్నారంటే చక్కగా టీకా వేసేస్తున్నారంటే ముందుగానే టీకా వేసేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ఒక మాట చెప్తారేమని, మా ప్రభుత్వం వైద్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతుందండి. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే మా ప్రభుత్వ ధ్యేయం అంటారు. దాని కొరకు ప్రత్యేకంగా ఒక శాఖ ఏర్పాటు చేశారు. ఏంటి? స్త్రీ శిశు సంక్షేమ శాఖ. ఈ శాఖ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తల్లికి కావలసిన ప్రతి పౌష్టిక ఆహారాన్ని గవర్నమెంట్ అందిస్తుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. ఏమో గర్భవతైన తల్లిదండ్రులకు గుడ్లు ఇస్తున్నారా? చిక్కీలు ఇస్తున్నారా? తింటున్నారా? పిండి ఇస్తున్నారా? పాల పిండి ఇస్తున్నారా?
ఇస్తున్నారు లేదు చెప్పండి? పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది గర్భిణీ స్త్రీల కోసం? ఎందుకు ఖర్చు పెడుతుందంటే తల్లి ఆరోగ్యంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకుని తల్లి ఆరోగ్యంగా ఉండాలి, ఆ తల్లి లోపల పెరుగుతున్నటువంటి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. ఎందుకు వారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా కొంతమంది తల్లులు చనిపోతున్నారు, పుట్టిన పసిబిడ్డలు చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నారు లేదు చెప్పండి? మన కళ ముందు చాలా మంది చచ్చిపోతున్నారు కదండి, చనిపోతున్నారు లేదు? కాబట్టి పిల్లరా, ఎప్పుడు గవర్నమెంట్ కూడా ఎందుకు పసి హృదయాలకు, తల్లి గర్భంలో ఉన్న స్త్రీకి ఎందుకు వాళ్ళకు సహాయం చేస్తుంది వేల కోట్ల రూపాయలు అంటే, వాళ్ళకు కూడా తెలుసండి ఎప్పుడు వేయాలది, వాళ్ళకి ఎప్పుడు అందించాలా? బలమైన ఆహారం గర్భవతిగా ఉన్నప్పుడు. దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? మీ పిల్లలకు జ్ఞానాన్ని ఎప్పుడు నేర్పించాలంటే, మీరు తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడే, బిడ్డ పెరుగుతున్నప్పుడే, 7 నెలలు రాగానే, వాడు నిన్ను గుర్తుపట్టి నీ స్పర్శను గ్రహించే స్థితి రాగానే ఏం చేయాలి? చెప్పండి? మీరు దేవుని వాక్యాలు వినాలి, దేవుని పాటలు వినాలి. చక్కగా మీరు ఏం చేయాలి తెలుసా? దైవిక వాతావరణంలో మీరు ఉండగలిగితే మీ గర్భాన పుట్టిన బిడ్డ కూడా ఏమైపోతుంది? చక్కగా దైవిక వాతావరణంలో వస్తుంది. పిల్లలు తమ జన్మ యొక్క విశిష్టతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే సార్ గారు జయన్న సార్ గారు, ఆయన గర్భాన పుట్టిన కుమారుని సేవకుని చేశాడు. లేదు చెప్పండి? సేవకుని చేశాడు. తండ్రి దైవ సేవకుడైతే ఖచ్చితంగా ఆయన గర్భాన పుట్టిన పిల్లల్ని దైవిక వాతావరణంలో పెంచాలి. దేవుని సంకల్పం ఎరిగిన ఏ సేవకుడు నిర్లక్ష్యం చేయడు గర్భాన పుట్టిన పిల్లల్ని. అవునా కదా చెప్పండి? అవును కదా? కాబట్టి పిల్లరా, ఒక నైజీరియాకి వెళ్ళాం, దాని సంగతి పక్కన పెట్టారు. నైజీరియా, సైబీరియా, కెన్యా ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ పిల్లల శరీరాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎముకలకు అతుక్కుపోయి ఉంటాయండి. వాళ్ళకి సరైన భోజనం ఉండదు, పౌష్టిక ఆహారం ఉండదు. వాళ్ళని చూడగానే మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆహారం కూడా లేని పరిస్థితుల్లో పిల్లలు ఉంటారు. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, మన తల్లిదండ్రులు బాగా పెడుతున్నారు కదా, దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు కదా, అయినా దేవుని కొరకు ఏమని ఆలోచిస్తాం మనం? దేవుని కొరకు ఏమని ఆలోచిస్తామా? ఏమి ఆలోచించాం కదా. సొలొమోను గారి గురించి లేత ప్రాయంగా ఉన్నప్పుడే నా బిడ్డను దేవుని ధర్మశాస్త్రంలో నడిపించాలని చెప్తున్నాడు కదా దావీదు గారు. దావీదు గారి పరిస్థితి ఏంటి? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. సొలొమోను గురించి చెప్తున్నాడు ఆయన. మరి దావీదు పరిస్థితి ఏంటి? కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 16వ వచనం చూద్దాం పిల్లలు. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అంటున్నాడు. చూడండి, బాగా వినండి. నేను సేవకుణ్ణి అని చెప్తే సరిపోద్ది కదా అమ్మా. వింటున్నారా తల్లి? వింటున్నారా? మనమేం అమెరికాలో లేము, చుట్టూ చూస్తున్నాం. చాలా మంది విచిత్రమైన లోకం అనుకుంటున్నారు. మన ఊరే, మన గ్రామమే. చూడకండి, సైడ్ చూడకండి. ఏమంటున్నాడండి దేవుడు? దావీదు ఏమంటున్నాడు? యెహోవా, నేను నీ సేవకుడను, ఏమిటి? నేను నీ సేవకుడను అని అంటే సరిపోద్ది కదండి. ఏమంటున్నాడు తెలుసా? నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నేను ఈరోజు ప్రజల మధ్య సింహాసనం మీద కూర్చొని ఒక రాజుగా వెలుగొందుతున్నానంటే నన్ను కన్న తల్లి ఒక సేవకురాలు, దైవ జ్ఞానం తెలిసిన సేవకురాలు. ఆ సేవకురాలు ఆమెకున్న జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని నాకు నేర్పబట్టే ఈరోజు చక్కగా మీ మధ్య రాజుగా నేను నివసిస్తున్నాను. 10 మందికి దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. నేను నా తల్లి దేవుని జ్ఞానం నేర్చుకోకపోతే మరి నా పరిస్థితి గొర్రెలు కాసుకునే పరిస్థితి అయిపోవదండి. కాబట్టి నా తల్లి సేవకురాలు కనుక, ఆమెకు దేవుని జ్ఞానం తెలుసు కనుక నన్ను కూడా దేవుని జ్ఞానంలో పెంచింది ఆవిడ. ఇప్పుడు దావీదు దేవుని జ్ఞానం తెలుసుకున్నాడు కనుక ఆయన గర్భాన పుట్టిన సొలొమోను గారిని కూడా ఎలా పెంచాడు? చక్కగా దేవుని కొరకు పెంచాడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల చూసారా? దేవుని జ్ఞానము మనిషికి ఉండటం వల్ల వారి కుటుంబాలు ఎంత చల్లగా ఉంటాయి చూడండి పిల్లరా. ఒకటే కాదు, వారి జీవితం, వారి తరమే కదండి, రాబోయే తరాలను కూడా దేవుని కొరకు నిలబెట్టే ఆలోచన సేవకులకు ఉంటుంది. రాబోయే తరాలను 71వ కీర్తన ఒకసారి 17-18 వచ్చాను చూడండి పిల్లరా. 71, 17, 18 త్వరగా ముగించేస్తాను ఒక పాగంలో. 71వ కీర్తన 17వ అధ్యాయము 18వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి,
ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తలుచుతూనే ఉన్నాను. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోయే వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనయ్యేంత వరకు నన్ను విడువమని. దేవుని జ్ఞానం తెలిసిన ఒక తండ్రి ఆవేదన ఈ మాటల్లో మీరు గ్రహించగలిగితే పిల్లరా, ఒక సేవకురాలి గర్భాన పుట్టిన సేవకుడిగా మారిన దావీదు గారు ఏం ప్రయాసపడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారంటే, పుట్టబో తరాలకి, రాబో తరాలకి నీ ఆశ్చర్యకారములు, నీ బలము, నీ శౌర్యము నేను తెలియజేయనట్లు తల నిరిసి వృద్ధుడనయ్యేంత వరకు నాకు ఆరోగ్యం, ఆయుష్ను ప్రసాదించాలని అడుగుతున్నాడు దేవుడు. ఎంత గొప్ప ఆలోచన అండి దావీదు గారిది. నేను సమాధి చేరేంత వరకు కూడా నాకు ఆయుష్నువు, ఆరోగ్యాన్నివ్వు. నీవిచ్చిన ఆయుష్తో, నీవిచ్చిన ఆరోగ్యంతో నేను ఏం చేస్తాను తెలుసా? రాబోయే తరాలకు కూడా నీ మహిమను, నీ బలమును, నీ శౌర్యాన్ని తెలియజేసే వారిని నేను తయారు చేస్తాను అంటున్నాడు దేవుని కొరకు. ఎంత చక్కటి ప్రణాళిక అండి దావీదు గారికి. తన జన్మ విశిష్టత దావీదుకు తెలుసు గనక రాబోయే తరాలను కూడా నీ కొరకు నేను పెంచుతాను, వారికి తెలియజేస్తాను అంటున్నాడు. పిల్లరా, మన గర్భాన పుట్టిన మన పిల్లల్ని కాపాడుకోవడానికి శక్తి చాలట్లేదు. రాబోయే తరాల కోసం మనం ఏం సిద్ధపాటు చేస్తాం చెప్పండి పిల్లల్ని. ఒక చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త మీరు వినాలి. అమెరికా రాష్ట్రంలో ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని తుపాకీతో కాల్చి చంపాడు అంటాడు. అమ్మా వినాలి, అలా చేయదు. బ్యాగ్లో తుపాకీ పెట్టుకుని వెళ్ళాడంటండి స్కూల్కి. 14 సంవత్సరాలు, లేదు క్షమించాలి 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వయసు అండి. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే స్కూల్ బ్యాగ్లో ఒక తుపాకీ పెట్టుకుని వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోయిన తర్వాత టీచర్ పాఠాలు చెప్తుండగా టీచర్ని ముందు కాల్చి చంపాడంటండి. ఎవరైతే తనను హేళన చేస్తున్నారో, ఎవరైతే తనను అవమానిస్తున్నారో, కొంతమంది ఉంటారు కదా విద్యార్థులు, వారిని కూడా తుపాకీ తీసుకుని కాల్చి చంపేశాడంట. ఈ సమాచారం పోలీసులకు వెళ్ళిపోయింది. అసలు ఈ అబ్బాయికి తుపాకీ ఎలా వచ్చింది, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పేసి సర్చింగ్ చేస్తుందండి పోలీస్ శాఖ. సర్చింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదో తెలుసా? అసలు ఈ అబ్బాయిని తల్లిదండ్రులు పట్టించుకునేవారే కదా. మరి ఏం చేసేవారు వాళ్ళు తల్లిదండ్రులు? 24 గంటలు తాగటము, క్లబ్బుల్లో ఎగరటమే వాళ్ళ డ్యూటీ అంట. ఎవరిది? తల్లిదండ్రులు. కన్న కుమారుణ్ణి గాలి వదిలేశారు. స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు, చదువుకుంటానని వదిలేశారు. వాడు ఎలా చదువుతున్నాడు, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు స్కూల్లో, వాడి క్యారెక్టర్ ఏంటో ఎప్పుడైనా గమనించాలన్న ఆలోచన ఏమైనా వచ్చిందండి తల్లిదండ్రులకి? వాళ్ళ సుఖం వాళ్ళకే, వాళ్ళ ఆనందం వాళ్ళకే, వాళ్ళ వ్యామోహం వాళ్ళకే. తాగటం, క్లబ్బులోకి వెళ్ళడం, ఎగరటం. ఈ అబ్బాయిని పట్టించుకోలేదు. వాడు ఎలా ఫీల్ అయిపోయాడు తెలుసా? అసలు ఏ రోజు నా తల్లిదండ్రులు నన్ను బాగున్నావా అని అడగట్లేదు. ఇంటికి వస్తే ఏ రోజు నువ్వు ఎలా చదువుతున్నారని నన్ను ప్రశ్నించట్లేదు. నన్ను గురించి ఆలోచించడమే మానేశారు నా తల్లిదండ్రులు అని ఒక సైకో మెంటాలిటీలోకి వెళ్ళిపోయాడు పిల్లాడు. తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు గనక ఒక గన్ను గవర్నమెంట్ నుంచి ఒక గన్ను పొందారండి. ఆ గన్ను ఇంట్లో పెట్టింటే తల్లిదండ్రులకు తెలియకుండా స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయి తనను అవహేళన చేస్తున్న పిల్లల్ని పాఠాలు చెప్పే పంతులమ్మను కాల్చి చంపేశాడండి. కారణం ఏంటి? పిల్లల్ని పట్టించుకోకపోవడమే తల్లిదండ్రులు చేస్తున్న నేరం. పట్టించుకోకపోవడమే తల్లిదండ్రులు చేస్తున్న నేరం. పిల్లరా, మీకు ఇప్పుడు అనిపించదు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల మాకేం నష్టం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు అమెరికా దేశాన్ని గడగడలాడించి ప్రపంచ దేశాలను భయపెట్టిన ఒక బిల్లాడెన్ అనేవాడు ఇలా మనలాగే సామాన్యమైన ఒక తల్లి గర్భం నుంచి వచ్చాడు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి బిల్లాడెన్కి ముందే ఒక చక్కటి, వాళ్ళు నమ్ముకున్న ఖురాన్ గురించి చక్కగా నేర్పించి ఉంటే, మంచి మాటలు చెప్పి ఉంటే ప్రపంచాన్ని శాసించే ఒక ఉగ్రవాదిగా మారేవాడండి బిల్లాడెన్. ఒక ఉగ్రవాదిగా మారాడా? ప్రపంచాన్ని గజగజలాడించే వాళ్ళు కూడా చిన్న పల్లెటూరులో పుట్టినవారే పిల్లరా. వారిని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం వల్ల ఉగ్రవాదులుగా, రౌడీలుగా మారిపోతున్నారు, హంతకులుగా మారిపోతున్నారు. 7-8 సంవత్సరాల వయసులోనే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక పిల్లాడు కూర్చున్నాడంటే ఎంత అవమానం అండి తల్లిదండ్రులకి. ఎంత అవమానం చెప్పండి. తల దించుకోవాలండి తల్లిదండ్రులు. తల ఎత్తుకొని ఎలా ఉండగలరు చెప్పండి?
7 ఏళ్ల వయసు కలిగిన బాలుడు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడంటే అసలు ఆ తల్లిదండ్రులకు ఇంకా ఏం గౌరవం ఉందో చెప్పండి. ఆ ప్రాంతంలో పిల్లల్ని కన్న తల్లిదండ్రులారా, మీ మీద చాలా బాధ్యత ఉంది, మర్చిపోకండి. ఎలా ఉంది? మీ మీద చాలా బాధ్యత ఉంది. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారండి. అందులో 2 గురించి ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? 49:5-6 వచనాలు చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 5-6 వచనములు ముగించేస్తానమ్మా. 49వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనములు. సీయోను లేవి అనువారు సహోదరులు ఖడ్గమును బలాత్కారము ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరకండి. జాగ్రత్త వినండి. యాకోబు అనే ఒక భక్తుడు తన గర్భాన పుట్టిన పిల్లల గురించి ఇస్తున్న స్టేట్మెంట్. ఏమని ఇస్తున్నాడు స్టేట్మెంట్? నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలిసవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దు గుడికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము క్రూరమైనది, వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైన. చూడు పిల్లరా, ఒక తండ్రి అండి దైవజ్ఞానం తెలిసినవాడు, ఆయన గర్భాన పుట్టిన 2 పిల్లలు ఏమైపోయారంట? నరహంతకులుగా మారిపోయారంట. రూబేను, లేవి, సిమ్యోను నరహంతకులుగా మారిపోయారండి. ఇలాంటి నరహంతకులతో మీరు సహవాసం చేయొద్దు, వారిలో మీరు చేరవద్దు, వారితో ప్రయాణం చేయవద్దని ఒక కన్న తండ్రి తన బిడ్డల గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఎంత అవమానం అండి ఆయనకి. ఆయన జ్ఞానం నేర్చుకున్నాడు, నేర్పిస్తే నేర్చుకోవడం లేదు. నా పిల్లలతో మీరు తిరగండి, వాళ్ళు పాడైపోయారు, వారితో సహవాసం చేయకండి. ఏ తండ్రి చెప్తారు చెప్పండి? యాకోబు దేవుని జ్ఞానం తెలిసిన వాడు కూడా తన గర్భాన పిల్లల యొక్క పరిస్థితిని చూస్తే కోపం వచ్చి మనుషుల్ని చంపారంటండి, నరహత్య చేశారంటండి. తండ్రి చెప్పినా వినలేదు. చెల్లెలికి అవమానం జరిగిందని ఆవేశంతో కోపంతో వెళ్ళిపోయి ఒక పట్టణంలో ఉన్న ప్రజలందరినీ చంపేసిన పిల్లలు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక దైవ జ్ఞానం తెలిసిన గర్భాన పుట్టిన దేవుని పిల్లలైన వారు. ఏమండి, జ్ఞానం తెలిసిన వారి కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మనకి ఏ జ్ఞానం తెలుసు చెప్పండి? మన కుటుంబాలకి ఎంత జ్ఞానం తెలుసునో, ఎంత నేర్చుకున్నా చెప్పండి, మన పిల్లలకి ఎంత నేర్పించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లరా, మీకు చాలా బాధ్యత ఉంది. తల్లిదండ్రుల హోదాలోకి మీరు వెళ్ళిపోయారంటే మీరు దేవునికి లెక్క చెప్పే రోజు ఒకటి వస్తుంది. మీకు ఎందుకు బహుమానాలు ఇచ్చాడు, ఎందుకు పిల్లల్ని ఇచ్చాడు, దానికి మీరు లెక్క చెప్పాలి పిల్లరా. పిల్లల్ని పెంచామా, పెద్ద చేశామా, చదివించామా, మరి పెళ్లిళ్ళు చేశామా, అత్తారింటికి పంపించామా, ఈ కాన్సెప్ట్ అనేది దేవుని దగ్గర కుదరదు. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. అన్నిటికంటే ముఖ్యమైన తెలుసా? దేవుని కోసం మీరు వారి పెంచాలి. అప్పుడు దేవుని యొక్క గొప్పతనం మీరు వారికి తెలియజేస్తేనే కదండి వాళ్ళ జన్మ విశిష్టత ఏంటో వాళ్ళు తెలుసుకునేది. చాలా మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏం తెలిసింది చెప్పండి? 10th క్లాస్ ఫెయిల్ అయ్యామని, ప్రేమలో విఫలమయ్యామని, అత్త కోడల మధ్య సమస్య వచ్చిందని, భర్త కొట్టాడని, భార్య తిట్టిందని, తల్లిదండ్రులు కొట్టారని ఆన్ ద స్పాట్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా మనిషికి ఇంకా జన్మ విశిష్టత తెలియదండి పిల్లరా. తెలిస్తే ఇలా సభలు పెట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమి చెప్పండి? నువ్వు ఎందుకు పుట్టావు నీకు తెలిస్తే నేను మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏమి చెప్పండి? జన్మ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? తెలియక మోసపోతున్న ప్రపంచ ప్రజలకు తెలిసిన మనమే చెప్పాలి నీ జన్మ ఎంత గొప్పదో, నువ్వు ఎంత విశేషమైన వాడివో సృష్టికర్త దృష్టిలో, ఆయన సంకల్పంలో. పిల్లరా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. జాగ్రత్తగా దేవుని కొరకు మీరు బ్రతకాలంటే ముందు మీకు దేవుని జ్ఞానం తెలియాలి. మీకు తెలిస్తేనే మీ పిల్లలకు మీరు అందించగలరు. ఒకవేళ మీరు మీ కుటుంబాలు దేవుని కోసం తెలుసుకొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నారనుకోండి, మీ కుటుంబం ద్వారా మరొక కుటుంబం తెలుసుకుంటుంది, మరొక కుటుంబం ద్వారా మరొక కుటుంబం తెలుసుకుంటుంది. అలా తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసు పిల్లరా. అలా తెలుసుకోవటం వల్ల 2 రెఫరెన్స్ చేసి ముగించేస్తాను. కీర్తన గ్రంథం ముగించేస్తాను పిల్లలు. కీర్తన గ్రంథము 72వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు నిలిచినంత కాలం, చంద్రుడు నిలిచినంత కాలం, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఈ మాటలో ఎంత పరమార్థం ఉందో తెలుసా పిల్లరా?
సూర్యుడు నిలుచున్నంత వరకు, చంద్రుడు నిలుచున్నంత వరకు తరములన్నిటను నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఏదైనా వనములో దేవుడు సృష్టిని చేసినప్పుడు సూర్యుని చేశాడా? ఏమా, సూర్యుని చేశాడా లేదా? భూమిని చేశాడా లేదా? వీటికి ఒక రోజు అంతం ఉంది, వీటి ఒక రోజు నాశనం అయిపోతాయి. అంతవరకు ప్రతి తరములన్నిట నీ యందు భయభక్తులు కలిగిన వారు, ఏమంటాడు అక్కడ? నీ యందు భయభక్తులు కలిగిన వారు కలిగి ఉందురు. ఏమండి, సూర్యుడు నిలుచున్నంత వరకు, చంద్రుడు ఉన్నంత కాలం దేవుని జ్ఞానం తెలిసిన తరాలు భూమి మీద ఉండాలంటే ఆ బాధ్యత ఎవరి చేతిలో ఉందో తెలుసా? తల్లిదండ్రులుగా మీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రులు మీ చేతిలో ఉందండి. మీరు కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దగలిగితే దేవుళ్ళు, ఆ కుటుంబము మరొక కుటుంబాన్ని దేవుని కొరకు ఆలోచింపజేస్తుంది. మరొక కుటుంబాన్ని దేవుని కొరకు తరతరాలుగా అబ్రహాం ఒక తరానికి జ్ఞానం చెప్పాడు, దావీదు ఒక తరానికి సేవ చేశాడంట, యాకోబు ఒక తరానికి సేవ చేశాడు. భూమి మీద భక్తులను దేవుడు పుట్టించినప్పుడు నోవాహు ఏం చేశాడు? తన తరములు ఉన్న వారందరికీ సువార్త ప్రకటించాడంట. ఒక తరాన్ని కాపాడే బాధ్యత దేవుని జ్ఞానం తెలిసిన వారి మీద అప్పగించాడు దేవుడు. ఒక తరాన్ని కాపాడే బాధ్యత. అలా కాపాడాలంటే ముందు మన కుటుంబం అంతా దేవుళ్ళు ఉండాలి కదండి. మన గర్భాన పుట్టిన పిల్లలంతా దేవుని కొరకు ఆలోచించాలి. అలా ఆలోచించాలే ముందు మీరే నేర్చుకోవాలి దేవుని తల్లిదండ్రులుగా. కాబట్టి ఆకాశము భూమి నిలుచున్నంత వరకు తరములన్నిటిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉండాలంటే ముందు కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థ అనేది దేవుల్లో పటిష్టంగా ఉంటేనే తరతరములు ఇది ఫార్వర్డ్ అయిపోతుంది. తరతరములు ఫార్వర్డ్ అయిపోతుంది. అలాంటి ఒక కుటుంబాన్ని గురించి మీకు చూపిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగిన ఒకే ఒక కుటుంబం. ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకున్నారని మీకు తెలియను. ఏమండి, చాలా సందర్భాలు మనం విన్నాం కదా. ఈ సందర్భాన్ని స్టెఫెను కుటుంబం గురించి విన్నాం కదండి. ఒక చిన్న విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. గ్రీసు దేశానికి చెందిన ఆ గ్రీసు దేశంలో ఉన్నటువంటి స్టెఫెను కుటుంబానికి అపోస్తలు 12 మంది పెద్దలు ఉంటారు కదండి. ఆ పెద్దలు గ్రీసు దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. అలా సువార్త ప్రకటించటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా స్టెఫెను కుటుంబము దేవుని కొరకు ప్రథమ ఫలముగా పట్టబడింది. ముగించేస్తానమ్మా, జాగ్రత్త వినండి. మొట్టమొదటిసారిగా స్టెఫెను కుటుంబము గ్రీసు దేశంలో దేవుని వాక్యమునకు చెవి ఇచ్చారు. వారి ప్రాంతమునకు సువార్త ప్రకటించడానికి వచ్చిన దైవ సేవకుల మాటలకు లొంగిపోయారు, క్రీస్తును అంగీకరించారు. ఎవరమ్మా? స్టెఫెను కుటుంబం. ఒక్కరా అంటే కుటుంబం అంటే ఒక్కరేనా? కుటుంబం అంటే ఎవరి పేరు చెప్తాం మనం? భార్య, భర్త, వారి గర్భాన దేవుడు అనుగ్రహించిన పిల్లలు, వీరిని కుటుంబం అంటారు. పిల్లరా, ఒక్కరు కాదంట స్టెఫెను కుటుంబంలో. ఒకరు దేవుని నమ్మలేదంట. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవునికి ప్రథమ ఫలంగా తమ మనసులను ఇచ్చేశారంట, తమ శరీరాలను ఇచ్చేశారు. దేవుని వాక్యానికి లొంగిపోయిందండి స్టెఫెను కుటుంబము. గ్రీసు దేశంలో వీళ్ళకి ఎలాంటి పిచ్చి ఉందంటే దేవుడు అంటే అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని మీరు ఎరగరా? వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. ఏమంటే పరిశుద్ధులకు పరిచర్య చేయటం వాళ్ళకు ఒక పిచ్చి అంటండి. మీరు ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్ళి చూస్తే పిల్లరా, అప్పగించుకొని ఉన్నారు అనే పదం దగ్గర ఎడిక్టెడ్ అనే పదం ఉంటుందండి ఇంగ్లీష్లో. ఎడిక్టెడ్, అప్పగించుకొని ఉన్నారు అనే పదం దగ్గర ఎడిక్టెడ్ అనే పదం ఉంటుంది. ఎడిక్టెడ్ అంటే పూర్తిగా వశమైపోవటం. ఏమండి, పూర్తిగా అప్పగించుకోవటం. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏమండి, ఒక మాట చెప్పాలంటే బైబుల్ పరిభాషలో వ్యసనం అంటారు. దాన్ని ఏమంటారు? వ్యసనం. కొంతమంది తాగుబోతులను చూసి మనం ఏమంటాం? అరే వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వీడికి తాగడం ఒక వ్యసనం అయిపోయిందిరా అంటారు. ఓకేనా? అంతే కదండి. కొంతమందికి డబ్బు పిచ్చి, పూర్తిగా దానికి బానిస అయిపోయి ఉంటారు. కొంతమందికి స్త్రీ పిచ్చి, వాటికి బానిస అయిపోయి ఉంటారు. మానుకోలేని దానిని మనం వ్యసనం అంటాం. మనకి ఏదైతే అలవాటైందో దాన్ని మానుకోకుండా మనం అలాగే కంటిన్యూ చేస్తుంటాం కదా, దాన్ని వ్యసనం అంటాం పిల్లల. ఇప్పుడు మీరు ఆలోచించండి బాగా.
స్టెఫెను కుటుంబానికి ఏది వ్యసనం అయిపోయిందంట? ఏది వ్యసనం అయిపోయిందంట? పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు వాళ్ళు ఒక వ్యసనంగా మార్చుకున్నారంట. చూసారా? వ్యసనం అంటే మానుకోలేను కానీ ఎంత అమూల్యమైన క్యారెక్టర్ కలిగిన వారండి స్టెఫెను కుటుంబస్తులు. పరిశుద్ధులకు పరిచర్య చేయడం అంటే పిచ్చి అంటండి వాళ్ళకి. సేవకులకు పరిచర్య చేయడం అంటే ఏమండి, ఇలాంటి గొప్ప మనసు ఆ కుటుంబానికి రావాలంటే ఏం జరగాలో తెలుసా పిల్లరా? ఏం జరగాలో తెలుసా? 2 కొరింథీ 8:5 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:5 కొంతమంది బాధపడుతుంటారులేండి, ముగించలేదు ఇంకా అని కంగారు పడకండి, ముగించేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:5 ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని పరిశుద్ధులకు పరిచర్య చేసి ఈ గుణము నీ కుటుంబానికి అంతటికి రావాలంటే మొదట మీరు ఏం చేయాలి తెలుసా? మీ మనస్సును ప్రభువుకు అప్పగించుకోవాలి. ఏమో వింటున్నారా? మీ మనస్సును ప్రభువుకు అప్పగించుకోవాలి. అలా ప్రభువుకు మీ మనస్సు అప్పగించుకుంటేనే పరిశుద్ధులకు పరిచర్య చేసే ఆ గుణం, ఆ లక్షణం మీలో స్టార్ట్ అవుతుంది. స్టెఫెను కుటుంబం ఎందుకు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి చచ్చిపోతుంది, వ్యసనంగా మార్చేసుకుంది? అలా వారు వ్యసనంగా మార్చుకోవడానికి కారణం ఏంటంటే ముందు వారి మనసులో మన హృదయాలను దేవునికి అప్పగించారంట, యేసుక్రీస్తు వారికి అప్పగించారంట, ప్రభువుకు తమ్మును తాము అప్పగించుకున్నారట. అలా అప్పగించుకున్న తర్వాత సేవకులకు పరిచర్య చేయడం ప్రారంభించారంట. ఎంత అద్భుతమైన కుటుంబం అండి! ఇలాంటి కుటుంబాలు భూమి మీద ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో ఉన్నాయనుకోండి. ఆకాశము భూమి నిలుచున్నంత వరకు భయభక్తులు కలిగిన వారి ప్రపంచాన్ని మనం చూడగలం పిల్లరా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రపంచాన్ని మనం చూడగలం. ఒక స్టెఫెన్ కుటుంబం లాగా మరి రవీంద్ర గారు, రాహేల్ గారు, ఒక స్టెఫెన్ కుటుంబం ఎలాగైతే కుటుంబ సభ్యులందరినీ దేవుని కొరకు నిలబెట్టి ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని దైవ గ్రంథంలో పొందిందో అలాంటి కుటుంబముగా ఉండటానికి మీరు ప్రయాసపడాలి, నేర్చుకోవాలి. పిల్లలకు నేర్పించాలి, మీరు నేర్చుకోవాలి. ఫైనల్గా ఒక ఉదాహరణ చేసి ముగించేస్తాను. ఈ ఉదాహరణ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం. ఏమండి, ఇద్దరు తండ్రి కొడుకు చాలా అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నారు. మంచి ప్రేమ, ఇద్దరి మధ్య బాండింగ్ ఉందండి. ఒక దినాన 1000 కోట్లు సంపాదించారండి. అమ్మ వినండి, ముగింపు మాట. 1000 కోట్లు సంపాదించాడు. ఒకే ఒక్క కుమారుడు, వారసుడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఒక దినాన గర్భాన పుట్టినటువంటి కుమారుడు ఉన్నపాటున కుప్పకూలిపోయి చనిపోయాడండి. గర్భాన పుట్టినటువంటి కుమారుడు 1000 కోట్లకు వారసుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత తండ్రి చాలా బాధలో ఉన్నాడు. ఇన్ని 1000 కోట్ల రూపాయలు సంపాదించి నిన్ను వారసుడుగా చూడాలనుకుంటే నీకంటే ముందు చనిపోవాల్సింది నేను, కానీ నా కళ్ళ ముందే నువ్వు చనిపోయావు. నీ చితికి నేను మంట పెట్టే పరిస్థితి నాకు వచ్చిందని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడంట తండ్రి కుమారుడు కోసం, ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు కోసం. కొద్ది రోజుల తర్వాత కుమారుడు చచ్చిపోయాడన్న బాధలో నుంచి బయటకు వచ్చాడంటండి. బయటకు వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు? నా కుమారుడు ఉన్నపాటున అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. రేపొద్దున నా కుమారుడికి వచ్చినటువంటి మరణము నాకు వస్తే మరి నా పరిస్థితి ఏంటి? నేను సంపాదించిన ఈ 1000 కోట్ల ఆస్తుల పరిస్థితి ఏంటని ఆలోచించాడు తండ్రి. నా పరిస్థితి ఏంటి, ఈ ఆస్తుల పరిస్థితి ఏంటి అని ఆలోచించి, నేను ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ ఆస్తిని దేని మీద ఒక పేరు మీద రాయాలని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రాశాడంటండి. ఒక డాక్యుమెంట్ రాసి పెట్టాడంట. కొద్ది రోజుల తర్వాత ఈయనకు కూడా అనారోగ్యం వచ్చేసి ఈయన చనిపోయాడండి. ఈయన చనిపోయాడు. 1000 కోట్ల రూపాయల ఆస్తులు అలా మిగిలిపోయాయి. తండ్రి చచ్చిపోయాడు, ఒక్కగానొక్క వారసుడైన కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం వారు వచ్చి ఆస్తులంతా స్వాధీనం చేసుకొని వేలం వేస్తున్నారట. ఏం చేస్తున్నారు? వేలం పాట వేస్తున్నారట. వేలం పాట వేస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఒక ఆయన ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నారంట, ఒక ఆయన టీవీ కొనుక్కుంటున్నారంట, ఇంకొక ఆయన ఆ ఇంట్లో ఉన్న అందమైన వస్తువులు, సోఫాలు అవన్నీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారంటండి. వస్తువులన్నీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతున్నప్పుడు ఒక ముసలాయన వచ్చాడంటండి. ఒక ముసలాయన వచ్చి ఏం కొనుక్కోవాలబ్బా ఈ ఇంట్లో ఉన్న వస్తువులు అని చెప్పేసి అలా అంతా దిగారికి చూస్తున్నాడంట, ఇల్లంతటి చూస్తున్నాడంట. అప్పుడు ఆ ఇంటి మధ్యలో సెంటర్లో ఆ ఇంటి వారసుడి ఫోటో నిలబెట్టాడంట తండ్రి. ఇంటి వారసుడి ఫోటో
అందరు ఫ్రిడ్జ్లు టీవీ అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ముసలాయనకి ఏమని ఆలోచన వచ్చింది, ఈ ఇంటికి వారసుడు ఆ అబ్బాయే కదా, ఆ అబ్బాయి ఫోటో నేను కొనుక్కోవాలని చెప్పేసి ఆ అబ్బాయి ఫోటో కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో మీద పడిన దుమ్మంతని తుడుస్తున్నాడట. అలా దుమ్ము తీసేస్తున్నాడు అంటాడు. వెనకాతలు కూడా ఇలా తుడిచేస్తున్నప్పుడు వెనకాతలో ఒక డాక్యుమెంట్ ఉందంట. ఫోటో వెనకాతలో ఒక డాక్యుమెంట్ ఉందంట. ఆ డాక్యుమెంట్లో ఏమని రాశాడో తెలుసా, ఈ ఫోటో ఫ్రేమ్ని ఎవరైతే కొనుక్కుంటారో ఆ వ్యక్తిని నా ఆస్తులంతటికి వారసుడిగా ప్రకటిస్తున్నానని రాశాడంట. అందులో ఈ ఫోటో ఫ్రేమ్ను కొనుక్కున్నవాడు నా 1000 కోట్ల ఆస్తికి అతనే వారసుడు అని రాశాడంట ఆ డాక్యుమెంట్లో. 1000 కోట్లు సంపాదించిన ఒక తండ్రి కుమారుడిని యొక్క ఆస్తికి ఒక ముసలైన వారసుడయ్యాడు. ఈరోజు కూడా ఒక కుమారుని ఆస్తిని సంపాదించుకున్నాడండి. 1000 కోట్ల రూపాయలకు వారసుడుగా ఉన్న అతని ఫోటో సంపాదించుకునేందుకు ఆస్తికి వారసుడు అయిపోయాడు, ఫోటో సంపాదించుకునేందుకు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, మీరు క్రీస్తును సంపాదించుకోండి అని అంటాడు. మీరు క్రీస్తును సంపాదించుకోండి, ఆయన పరలోకానికి వారసుడు, ఆయనను మీరు సంపాదించుకుంటే మీకు స్వర్గాన్ని ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. ఆ ఫోటో ఫ్రేమ్ సంపాదించుకున్న ఆయనకు భూమి మీద ఉన్న ఆస్తులకు వారసును చేసేసాడు ఆయన. క్రీస్తు అనే ఒక రక్షకుడు ఉన్నాడే, ఆయనను మీరు సంపాదించుకోగలిగితే ఎప్పటికీ లయము కాని శాశ్వతమైన లోకానికి మిమ్మల్ని దేవుడు వారసులుగా చేస్తానంటున్నాడు. అంత అద్భుతమైన అవకాశాన్ని తండ్రి, పరలోకపు తండ్రి మనకి ఇచ్చేస్తుంటే మనం దాన్ని పొందుకోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామో చెప్పండి. కాబట్టి పిల్లరా, పరలోకమందున దేవుని ఆస్తికి మనం కూడా వారసులు కావాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవాలంటే అసలు మనం ఎందుకు పుట్టామో మనకు తెలియాలి, మన జన్మ కారణం తెలియాలి, ఎందుకు మరణిస్తున్నామో తెలియాలి, ఈ లోకంలో మనుషులందరూ ఎందుకు పుడుతున్నారు, ఈ వాస్తవాలను తెలుసుకోవాలి. నీ జన్మ ఎంత విశిష్టమైనదో తెలుసుకోవాలి. నువ్వు దేవుని కొరకు పుట్టావు. తల్లి గర్భం నీకు ఇచ్చిన శరీరంలో ప్రతి అణువు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. అలాంటి జ్ఞానం నేర్చుకున్న రోజు నీ జన్మ యొక్క విశిష్టత నీకు అర్థమైతే దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి వారసులు అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నంలో భాగమే మనమంతా వాక్యం వింటున్న రోజు. ఈ ప్రాంతంలో ఒక సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, చక్కగా మీకు పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు వారసులు కండి. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులను మీరు ఒకటే చెప్తున్నాను, మీ గర్భాన పుట్టిన మనోరంజన్ని చక్కగా దేవుని కొరకు మీరు పెంచండి. ఆయనను పెంచడం వల్ల మీరు దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మరణించిన తర్వాత మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఇన్ని వేల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రోగ్రాం చేశారు కనుక ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లరా, నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, సంఘ పెద్దలకు, స్థానికంగా ఉన్న మీ అందరికీ బంధుమిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. జీవంగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగల మా తండ్రి, ఇంత చల్లటి వాతావరణంలో కూడా వెచ్చనైన అగ్ని వంటి మీ మాటలను తండ్రి మాకు నేర్పించారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న కుమారుడు మనోరంజన్ చక్కటి ఆయుష్ను మీరు అనుగ్రహించి 2వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు. మరి గత సంవత్సర కాలం అంతా మీ కుమారుడికి మీ దయా కిరీటాన్ని అనుగ్రహించి మంచి ఆరోగ్యమును ప్రసాదించి 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టే భాగ్యం అనుగ్రహించారు తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మరి ఆయనను ఎందుకు ఈ లోకంలోకి మీరు పంపించారన్న వాస్తవాన్ని బాల్యం నుంచే తెలుసుకుని తండ్రి మీ సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డగా మరి మనోరంజన్ ఎదుగుటకు మీ కృప చూపించండి. వారిని కన్న తల్లిదండ్రులు ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మనసును తెలియజేయాలని ప్రయాసపడిన వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా స్థానిక సంఘాన్ని కాస్తున్నటువంటి దైవజనుడు జయనసారి గారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన కుమారుడిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మరి తండ్రి కుమారుడు ఇరువురు సేవలో ఉంటుండగా వారికి కావలసిన చక్కటి ఆరోగ్యమును ప్రసాదించి మంచి ఆయుష్ను అనుగ్రహించి తండ్రి ఈ ప్రాంతంలో మీ రాజ్య విస్తరణ కొరకే వారిని మీరు ఒక పదునైన ఆయుధాలుగా వాడుకోమని వేడుకుంటూ వేదిక మీద ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రాంతాల్లో చేస్తున్న సేవను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను చల్లగా కాపాడాలని కోరుకుంటూ మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటూ కుమారుని మీ చేతులకు అప్పగించుకుంటూ వారి కుటుంబం ఎల్లప్పుడూ ఎల్లకాలం మీతోనే కలిసి ప్రయాణం చేసే భాగ్యం వారికి అనుగ్రహించగలని వేడుకుంటూ మా ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి
అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం కన్న తండ్రి. ఆమేన్. థాంక్యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు.